వైఎస్ఆర్ కడప జిల్లా నూతన ఎస్పీగా ఉద్యోగ బాధ్యతలను స్వీకరించినటువంటి అశోక్ కుమార్ గారికి, అదేవిధంగా ప్రొద్దుటూరు డిఎస్పీగా తన బాధ్యతలను స్వీకరించినటువంటి శ్రీమతి భావన గారికి ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి హృదయపూర్వకంగా వారికి స్వాగతాన్ని పలుకుతా ఉన్నాం. వెల్కమ్ టు వైఎస్ఆర్ కడప డిస్టిక్, వెల్కమ్ టు ప్రొద్దుటూరు. అయితే వారు వచ్చి రాగానే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలతో స్వాగతం పలుకుతూ ఉన్నందుకు కాస్త విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా. అయినా నా బాధ్యత నేను నిర్వర్తించాలా కాబట్టి వారికి గౌరవంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కనీసం మీరు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన పిమ్మట ఈ నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలపైన గట్టిగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడే కానీ క్లబ్బులు తెరుచుకోలే. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడే కానీ క్లబ్బులు తెరుచుకోలే. తెరిచి ఉండబడిన క్లబ్బులను మా ప్రభుత్వం మూత వేయించింది. ఈ రాష్ట్ర ప్రజల యొక్క కుటుంబాల సంతోషం కోసం, ఆర్థిక భద్రత కోసం ఏ ఒక్క క్లబ్బు కూడా ఓపెన్ కాలే. ఆ నేపథ్యంలోనే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా జార్జి క్లబ్ అనేది ఒకటింది, సుందరాచార్ల క్లబ్ అనేది ఒకటింది, రిక్రియేషన్ క్లబ్. ఈ 2 క్లబ్బులు కూడా 2019 నుంచి 24 వరకు మూత వేసినారు. ఆడలే, జూదం ఆడలే. ఆ సందర్భంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులు, నన్ను ప్రేమించేవాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు ఆ క్లబ్బులలో చాలామంది ఉన్నారు. ఆ క్లబ్బులలో మెంబర్లుగా ఉండే వాళ్ళందరూ కూడా మర్యాదస్తులే. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సమాజంలో గౌరవాన్ని మర్యాదను కలిగిన వాళ్ళే. అందులో అన్ని పార్టీలను ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఏ పార్టీలకు సంబంధం లేకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఆ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నన్ను ప్రేమించే వాళ్ళు ఆనాడు నన్ను కలిసి మా టైంపాస్ కోసం కార్స్ ఆడుకుండే వసతిని కల్పించమని నన్ను కోరినారు. ఎస్పీ గారితో మాట్లాడి కార్స్ ఆడే వసతిని కల్పించమని కోరినారు. నేను ఎంతో వినయంగా వారికి ప్రేమపూర్వకంగా తెలియజేసిన వాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీగా తీసుకున్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా జూదాలు నిర్వహించకూడదు, జూదాలు ఉండకూడదు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంతోషానికి, ఆర్థిక భద్రతకు భంగం వాటిల్లకూడదు అని ఆయన తీసుకునే నిర్ణయాన్ని మనం దాటిపోవడం అనేది అంత మంచిది కాదు. మా ఊర్లో క్లబ్లో జూదం ఆడుకుంటారు, పర్మిషన్ ఇవ్వండి ఎస్పీ గారు అని ఎస్పీ గారిని అడగడం అనేది ఒక ఎమ్మెల్యేగా కూడా అది సరైనటువంటి సక్రమైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి నేను అడగలేను, ఆ సహకారాన్ని మీకు అందించలేను, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రయాణించలేనని చెప్పి ఆనాడు నేను ఆ క్లబ్బు నుంచి వచ్చి నన్ను అడిగిన వారికి చెప్పిన నేను. అందుకే 5 సంవత్సరాలు ఈ ఊర్లో జూదం లేదు, క్లబ్బులు తెరవలే. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 6 నెలల కాలంలో గెలిచినప్పటి నుంచి, ఆ పార్టీ గెలిచినప్పటి నుంచి, వరదరాజరెడ్డి గారు నూతనంగా ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఆ క్లబ్బు తెరవాలని చెప్పి, ఎప్పుడెప్పుడు అక్కడ జూదం ఆడుకోవాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేస్తూ వచ్చినారు. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో క్లబ్బు ఓపెన్ అయింది. అది పాత్రికేయ మిత్రులందరికీ తెలుసు, పోలీస్ అధికారులకు అందరికీ తెలుసు. ప్రొద్దుటూరులో ఉండే పోలీసు అధికారులకు దాదాపుగా 10-15 దినాల నుంచి ఆ క్లబ్బులో జూదం జోరుగా జరుగుతుంది. చిన్నగా ప్రారంభించి అది ఒక స్థాయికి చేరుకుంది. ఇప్పుడు
ఇంకొక 10-15 రోజులు జరిగితే చాలా పెద్ద స్థాయికి పోయే పరిస్థితి ఉంది. లక్షల రూపాయలు. ఇప్పటికే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము 10-15 టేబుల్లో ఆడుతున్నారు. 10-15 టేబుల్లో 5,000 రూపాయలు సిండికేట్ ఆడుతున్నారు, 2,000 రూపాయలు సిండికేట్ ఆడుతున్నారు, పాయింట్కు 200 రూపాయలు ఆడుతున్నారు, కౌంట్ 1,600 రూపాయలు ఆడుతున్నారు. ఇంకా 2-3 ఏసీ రూములు తయారవుతున్నాయి లక్షల రూపాయలతో ఆడడానికి. ఇంక చాలా పెద్ద స్టేక్. మరి ఈ పరిస్థితి కారణం ఏంది? 2019 నుంచి 24 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో ఆ క్లబ్లో జూదం ఆడడానికి అనుమతి ఇవ్వని పోలీసులు ఈనాడు ఏ విధంగా అనుమతి ఇచ్చినారో అని అడుగుతాను నేను. మరి పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా వాళ్ళే ఆడుతున్నారా? పోలీసులు అనుమతి ఇచ్చినారా? గతంలో పోలీసులు ఆ క్లబ్లో రైడ్ చేసి జూదం ఆడడానికి రూల్ లేదు, మీరు ఆడొద్దని చెప్పినారు, మూత వేయించినారు. మరి ఇప్పుడు ఎందుకు జూదం ఆడుతూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనేది నా ప్రశ్నే. పోలీసులు లంచం తీసుకుంటారని చెప్పి నేను మాట్లాడలేను. ఎందుకంటే అది అసత్యం కాబట్టి. సత్యమే మాట్లాడతా. పోలీసులకు ఆ క్లబ్ ద్వారా డబ్బులకు సంబంధాలు లేవు. కానీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేదానికి కారణం ఏంటంటే కనుక వరదరాజిరెడ్డి గారి ఒత్తిడి, అధికార పార్టీ ఎమ్మెల్యే గారి యొక్క ఒత్తిడి నేపథ్యంలో పోలీసులు మౌనం దాల్చినారు, ప్రేక్షక పాత్ర దాల్చినారు. హర్షవర్ధన్ రాజు ఉన్నన్నాళ్ళు ఆడలే, అంగీకరించలే. హర్షవర్ధన్ రాజును ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆడడానికి ప్రారంభించినారు. అది కూడా నేను ఇంతకుముందు చెప్పినా కదా. క్లబ్కు సంబంధించిన వాళ్ళు పోయి వరదరాజిరెడ్డి గారిని కలిసి ఎస్పీ గారితో మాట్లాడి మాకు పర్మిషన్ ఇమ్మని కోరడం, ఎస్పీ గారికి ఆయన ఫోన్ చేయడం, విద్యాసాగర్ గారికి చేయడం, అపాయింట్మెంట్ కోరడం, మరుసటి దినం రమ్మని చెప్పడం, మరుసటి దినం ఆయన లేకపోవడం, ఆ తర్వాత ఆయన కలిసినా మాట్లాడినాడో మాట్లాడలేదో నాకు తెలియదు. కానీ ఆ మరుసటి దినం నుంచి క్లబ్లో జూదం ఆడుతున్నారు. నేను ఒకసారి ప్రకటన చేసిన, ఇప్పటికే ఇది 2వసారి ప్రకటన చేస్తూ ఉన్నా అక్కడ జరుగుతూ ఉండే వాస్తవ సత్యాన్ని. ఇప్పుడు కనీసం నూతన ఎస్పీగా అశోక్ కుమార్ గారు వచ్చినారు, డిఎస్పీగా శ్రీమతి భావన గారు వచ్చినారు. వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, గత 5 సంవత్సరాల్లో జూదం ఆడడానికి అనుమతులు లేవు, చట్టం అంగీకరించదు. మరి ఈ ప్రభుత్వంలో చట్టం అంగీకరిస్తుందా అని అడుగుతా ఉన్నా నేను. మరి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడానికి రాజకీయ ఒత్తిళ్లు కారణం కాదా అని అడుగుతా ఉన్నా నేను. కేవలం వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ ఊరిలో అసాంఘిక కార్యకలాపాలు పెట్టిరేగిపోయినాయి. అక్రమ బియ్యం విపరీతంగా రవాణా జరుగుతూ ఉంది. క్లబ్బులు తెలుసుకున్నాయి. గ్రామాన బెల్ట్ షాపులు వెలిసినాయి. బెల్ట్ షాపులు వెలిసినాయి. మంగతై ఎక్కువైంది. మటక రోజుకు 1 కోటి రూపాయలు కలెక్షన్ అవుతా ఉంది.